గతంలో అధికార పార్టీ ప్రస్తుత విపక్ష పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబు విసిగిపోయారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పార్టీ ఏదైనా సరే మాట్లాడే తీరు మాత్రం బాగుండాలని ఆయన చంద్రబాబు బలంగా ఫీల్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. గతంలో నిజానికి వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో అత్యంత దారుణమైనటువంటి పదజాలం అయితే ఉపయోగించారు. మేబీ వాటి వల్ల ఏమైనా డిప్రెస్ అయ్యారా, అందులో భాగంగానే ఇది చాలా అవసరం, ప్రజాప్రతినిధుల భాష వాడుతున్న భాష ఖచ్చితంగా సరిగానే ఉండాలి, ఒక ఐడియల్గా ఉండాలి, జనాలకి ఒక ఆదర్శంగా ఉండాలి తప్పించి దుర్భాషలు ఆడకూడదు. దుర్భాషలు ఆడడాన్నే కొందరు హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు అనే భావన కూడా ఉత్పన్నమవుతుంది. ఇదొక ఆస్పెక్ట్. మరో ఆస్పెక్ట్ పర్టికులర్గా ఐఏఎస్ ఐపీఎస్లు, అఖిల భారత సర్వీసులు, ఉన్నత అధికారుల సర్వీసులు ఏదైతే ఉంటాయో ఆ సర్వీసులో ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఏ పార్టీ అనుకూలంగా ఉంటే, అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం సరికాదు. పర్టికులర్గా గత 5 ఏళ్లలో ఏదైతే జరిగిందో కంప్లీట్గా అనుకూలంగా మాట్లాడారు, అనుకూలంగా వ్యవహరించారు, అనుకూలంగా ప్రవర్తించారు, తద్వారా చాలా నష్టపోయాము, చాలా ఇబ్బంది పడ్డాం అనే వ్యాఖ్యలను కూడా ఆయన చేయడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఈ విధంగా తాను ఎన్నో ఆల్మోస్ట్ 95 నుంచి దఫదఫాలుగా సీఎంగా ఉంటున్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని, తాను ఎప్పుడు ఎదుర్కోలేదని, ఇంత దారుణంగా ఒకవైపున వన్ సైడ్గా అంటే లా అండ్ ఆర్డర్ కానీ లేదంటేనేమో పరిపాలన సక్రమంగా గాడిలో పెట్టాల్సినటువంటి ఉన్నతాధికారులే ఈ విధంగా వన్ సైడ్గా ప్రభుత్వానికి మద్దతుగా కంప్లీట్గా మాట్లాడడం, వన్ సైడ్ తీసుకోవడం సరికాదనేది ఆయన వ్యక్తి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం ఐఏఎస్ ఐపీఎస్ల భేటీలో చేసి ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇది సరికాదు, ఒకసారి మీరు ఏం చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. గత 5 ఏళ్ళుగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, ఏ విధంగా వ్యవహరించారు, మీ తీరు వల్ల ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నేతలు కానీ కొంతమంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి అర్థం చేసుకోండి అనే మాట కూడా ఆయన చెప్పారు. ఈ 2 ఆస్పెక్ట్ల మీద మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. పర్టికులర్గా ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష ఒకటి, అట్ ది సేమ్ టైం ఉన్నతాధికారులు ఒక పార్టీకి అనుకూలంగా, అంటే ప్రభుత్వం అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అనుకూలంగా, అంటే లా జనరల్గా ఏంటంటే వాళ్ళ విధి ఏంటంటే సరే ప్రభుత్వం ఏదైనా సరే లాయల్గా ఉండటం అంటే సెన్స్ పీపుల్ టువర్డ్స్ పీపుల్కి వైపుగా ఉండటం, అన్నీ సక్రమంగా అందేలా చూడటం, అది అన్ని ఉండాల్సిన అవసరం ఉందనేది జనరల్గా ఉండే భావన ఐఏఎస్ ఐపీఎస్ మీద. బట్ పరిస్థితులు మారే. పర్టికులర్గా లాస్ట్ 5 సంవత్సరాలు కూడా చాలా తీవ్రంగా వ్యవహరించారనేది చంద్రబాబు నాయుడు ఆరోపణ. ఆయన ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేశారు, ఇది సరికాదు, ఇది తీరు మార్చుకోవాలి, మీరు లాయల్ అఫ్కోర్స్ మీ పరిపాలనా బాధ్యత మొత్తం కూడా ఐఏఎస్ల మీద ఐపీఎస్ మీద ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది ఐపీఎస్లు, ప్రభుత్వ పథకాలను కానీ సంక్షేమ పథకాలను మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, పద్ధతిగా వారికి అందేలా చేయాల్సింది ఐఏఎస్లు. కానీ వీరే కంప్లీట్గా గవర్నమెంట్ ఏది చెప్తే అది చేసేలాగా, వారు ఏది చెప్తే అది చేసేలాగా వ్యవహరించడం సరికాదనేది ఆయన ఆస్పెక్ట్ కనిపిస్తుంది స్పష్టంగా. ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటు కాంగ్రెస్ నుంచి సైదా గారు, జనసేన నుంచి రాయపూడి వేణు గారు, ప్రముఖ విశ్లేషకుడు జగదీష్ గారు, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. పర్టికులర్గా ప్రజాప్రతినిధుల భాషపై ఖచ్చితంగా ఒక లిమిట్, కంట్రోల్ ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. దీన్ని వారికి ఈ క్రమంలో ఒక శిక్షణ కూడా అవసరం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చ పర్టికులర్గా ఈ నిర్ణయం అయితే చర్చనీయాంశంగా మారింది. రైట్, గతంలో సపోజ్ ఒక మచ్చుకి కొంతమంది ఏం మాట్లాడారో, అంటే ఒకరిద్దరు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారో ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇలా ఉండకూడదు అనే ఒక ఆస్పెక్ట్లోనే, ఈ విధంగా మాట్లాడకూడదు అనే ఒక నేపథ్యంలోనే మేబీ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. ఈ చోట దద్దమ్మ, ఈ పనికి మాలిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లుచ్చా నాయుడు, చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా కార్యక్రమాలని శ్రీకారం చుట్టి ఎక్కడో ఒక ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఒక సంఘటన, ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెధవ ఒకడు దారుణంగా హత్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఈ పప్పు నాయుడు గారిని, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? గొయ్యి తీసి గోతుల పాతి పెట్టాలి ఈ వెధవులిద్దరిని. రైట్, మచ్చుకి ఇది ఒకటి మాత్రమే. మేబీ ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మాటల వల్లే మరి ఆయన పూర్తిగా అప్సెట్ అయిపోయి ఇలా ఉండకూడదు, ప్రజాప్రతినిధులు అంటే ప్రత్యర్థులు మాట్లాడినప్పుడు కూడా మన పార్టీ వారైనా సరే ఖచ్చితంగా ఇంత దారుణమైనటువంటి రిటార్ట్ ఇవ్వకూడదు, ఇంత దారుణంగా మాట్లాడకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో ఆ క్రమంలో ఒక పద్ధతి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలి అనే దానిపై కూడా ట్రైనింగ్ అవసరం ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు.
రైట్, సైదా గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ విధంగా ఫస్ట్ మీరు మీ రిమార్క్స్ ఏంటి ఈ నిర్ణయం పైన? ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా ట్రైనింగ్ కావాల్సిన అవసరం ఉంది అంటే మాట్లాడే విధానంలో వాళ్ళంతా ఐడియల్గా ఉండాలి, కానీ అలా లేరు అనేది ఆయన ఒపీనియన్. వెంకట గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సర్దాల జగదీష్ గారు, అలాగే రాయపూడి వేణు గారు, అలాగే బీఆర్టీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు కొత్త ప్రభుత్వం, ఈరోజే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి మరి 4 గంటల 30 నిమిషాలకి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ టీం అందరికి కూడా, మంత్రివర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అయితే వెంకట గారు, ఈరోజు ఒక మంచి అంశాన్ని ఈరోజు మన ఛానల్లో డిబేట్ పెట్టడం ముందుగా మీకు యాజమాన్యాన్ని కూడా నేను అభ్యర్థిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు అనేవాళ్ళు ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. అలాంటి మనం చూసాం గతంలో సుందరయ్య లాంటి నేతలు, నీలం రాజశేఖర రెడ్డి లాంటి నేతలు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, అలాగే రాజశేఖర రెడ్డి లాంటి నేతలు ఎథిక్స్ కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాల్లో ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా ఏమైనా ఎక్కడ కూడా గాడి తప్పి మాట్లాడేటువంటి సందర్భాలు మనం చూడాలి. అయితే గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇందాక మీరు చూపించినటువంటి ఆ క్లిప్పింగ్ మన కొడాలి నాని గారు మాజీ మంత్రి మాట్లాడినటువంటి తీరు, అంతకంటే మరి దురదృష్టకరంగా మాట్లాడినటువంటి అనేక మంది మంత్రులు ఉన్నారు, బూతుల మంత్రులు. మనం ఎక్కడ కూడా ఇలాంటి భాషని ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మనం విన్నటువంటి మాటలు, వాళ్ళ యొక్క దుర్భాషలాడేటువంటి తీరు మనం మొట్టమొదటిసారిగా ఈ 5 సంవత్సరాల కాలంలోనే చూశానని నేను అభిప్రాయపడతాను. అయితే ఈరోజు చంద్రబాబు గారు మంచి నిర్ణయం, ఎందుకంటే బాబు గారు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటి అనుభవమైనటువంటి నేత ముందు ఈ 164 మంది శాసనసభ్యులకి ఒక శిక్షణ అనేది ఇవ్వడం అనేది నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే ఒక రాజకీయ అవగాహన, ఎందుకంటే గాలిలో కొంతమంది ఏదో గాలిలో ఎమ్మెల్యేలు అయిపోయారు, డబ్బులు ఖర్చు పెట్టారు, పార్టీ ఊపితో గెలిచారు. అయితే అసలు వీళ్ళకి రాజ్యాంగం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, శాసనసభ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి, మనం ఏ విధంగా సభలో గౌరవంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనం మాట్లాడే తీరు ఉండాలి, వచ్చినటువంటి ప్రజా సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించాలి, ఫైల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అలాగే ప్రజలతో సత్సంబంధాలు ఎలా కొనసాగించాలి, అలాగే అధికారులతో ఏ విధంగా మెలగాలి అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఒక మంచి శిక్షణ ఇవ్వటం అనే దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తా ఉన్నాం, దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. అలాగే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం, అనేక అంశాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో పెద్దవాడు, మరి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, అలాగే ఆయన కుమారుడు లోకేష్ ని ఏ విధంగా ట్రోల్ గారు, అలాగే ఆయన సహాయాన్ని ఎప్పుడు బయటకంటే కక్షతో మాట్లాడుతున్నారా, లేదంటే ఇలా మాట్లాడితేనే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అవుతాము అనే భావంతో మాట్లాడుతున్నారంటారా? వీటిలో ఏది నిజం? నేను ఒకటి వెంకట గారు ఇక్కడ చెప్పగలుగుతుంది, యథా రాజా తదా ప్రజ, యథా ముఖ్యమంత్రి తదా ఎమ్మెల్యేలు అన్న విధంగా గత కాలంలో ఉన్నాడు. ఎందుకంటే దీనికి సెంటర్ పాయింట్ ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. ఆ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎక్కడన్నా గాడి తప్పి మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేయాలా? అలాంటి పరిస్థితి లేదు. ఆయనే మరి వీళ్ళు మాట్లాడే మాటలని ఆస్వాదిస్తూ
నవ్వుతా ఉంటే ఇప్పుడు కొన్ని ఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారు. ఎక్కువగా చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని, ఇతర ప్రతిపక్ష పార్టీలని ఎక్కువ ఎంతమంది చెప్తే వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. ఏమైతుందంటే ఇది ఒక హీరోయిజం అయిపోయింది. ఎవడు ఎక్కువగా రోడ్డు ఎక్కి తిప్పితే, ఎవడు ఎక్కువ రౌడీజం చేస్తే, ఎవడు ఎక్కువ ఇతర పార్టీలను విమర్శిస్తే వాళ్ళకి గౌరవించేటువంటి సాంప్రదాయం ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా రెచ్చిపోయారు. ఏమైనా మీరు మాట్లాడే తీరు కరెక్ట్ కాదు అని చెప్పటువంటి పాత్ర ముఖ్యమంత్రి గారిది, ఆ కుటుంబ పెద్ద జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అందుకనే వీళ్ళందరూ కూడా గల్లీ లీడర్ లాగా ప్రవర్తించారు. ఈ శాసనసభ మనం చూసినట్లయితే లైవ్ లో ఇలాంటి వాళ్ళ మన నేతలు అనేటువంటి అసహించుకునే విధంగా మనం చూసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని విమర్శించారనే పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. భార్యని కారుతో పోల్చి మాట్లాడేటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఎందుకంటే మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. చివరికి మా పార్టీ నాయకురాలు షర్మిలమ్మని సొంత చెల్లెలు మాట్లాడటం, ఆయన వివాహం గురించి మాట్లాడటం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే దుర్భాషలాడతారో, ఎవరైతే తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ లో మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బట్ వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి లేదనుకుంటా. మేబీ చంద్రబాబు ఆలోచన మేరకు వాళ్ళ నోట్ 164కి ఇస్తారేమో, కానీ ఎవరైతే ఆ విధంగా మాట్లాడారో, అఫ్కోర్స్ 164లో కూడా కొంతమంది దుందుడుకు స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మారే అవకాశం ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ ద్వారా. కానీ ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వారు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదనుకుంటా. ఒకటి వెంకట గారు, వీళ్ళు బూతుల మంత్రులందరూ కూడా ఓడిపోయారు, ఇళ్లలో ఉన్నారు. 17 మంది మంత్రులు వరుసగా ఓడిపోయారు. ఇంకా వాళ్ళు శాసనసభకు వచ్చేది లేదు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొనేది లేదు. ఇట్ ఈస్ క్లియర్. దాంట్లో ఎందుకంటే వాస్తవం కూడా చంద్రబాబు గారు ఒక పార్టీ పరంగానే కాకుండా శాసనసభ ద్వారా, ఎథిక్స్ కమిటీ ద్వారా వీళ్ళకి ఒక 3 రోజులు 4 రోజులు ఒక శిక్షణ, మంచి నిష్ణాతులైనటువంటి వారి చేత ఎథిక్స్ కమిటీకి ఒకటి ఫామ్ చేసి ఆల్రెడీ జనరల్ గా మరి శాసనసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఎథిక్స్ కమిటీ అనేది ఉంటుంది. మరి ఒక అవసరమైతే మళ్ళా ఒక మంచి కొంతమంది వ్యక్తులతోటి, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తోటి, ఇంటలెక్చువల్స్ తోటి, చట్టాలు, సభ ఈ యొక్క శాసనాల గురించి తెలిసినటువంటి వ్యక్తులతోటి, మరి ఒక నైతిక విలువలు ఏ విధంగా పాటించాలా, ఎదుటి వాడిని ఎలా గౌరవించాలనేటువంటి అంశాల మీద ఒక 2-3 రోజుల పాటు మంచి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఎవరైతే 175 మంది శాసనసభ్యులు ఉన్నారో ఈ యొక్క హౌస్ లో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వాలా, వాళ్ళలో ఒక మంచి మార్పు తీసుకురావాలా, ఒక మంచి వ్యవస్థ మరి ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో కొనసాగిందనేటువంటి ఒక భావన కలిగించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. రైట్. జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. జగదీష్ గారు,